హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడు మనం బోరంచ నల్లపోచమ్మ ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయం మన సంగారెడ్డి జిల్లాలోనే పేరు ప్రఖ్యాతలు గడించిన ఆలయం. అయినప్పటికీ ఈ ఆలయానికి రోడ్డు మార్గం అనేది సక్రమంగా లేనిలేదు. ఆలయం వరకు రోడ్డు మొత్తం అస్సలు బాగాలేదు. అయితే ఈ ఆలయం వచ్చేసి హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అట్లాగే బిదర్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రతి వేసవిలో 7 వారాల జాతర అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మార్చి నుండి మే వరకు జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే భక్తులందరూ వారి వారి మొక్కులను ఇక్కడికి వచ్చి తీర్చుకుంటుంటారు. ఈ ఆలయానికి టి లింగంపల్లి మరియు సింధోల్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ 7 వారాల జాతరలో భక్తుల సందడి అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా భక్తులు ఆదివారము మరియు గురువారము ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉంటారు. నల్లపోచమ్మ ఎంతో మహిమాన్వితమైన దేవతగా చెప్తారు. అమ్మవారి దర్శనార్థం మహారాష్ట్ర, కర్ణాటక తదితర సరిహద్దు రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో ఒక కుండం ఉంది. ఈ కుండంలో స్నానం ఆచరించిన తర్వాత భక్తులందరూ దర్శనానికి వెళ్తుంటారు. ఇక్కడ భక్తులందరూ అమ్మవారికి నైవేద్యంగా కోళ్లను, మేకలను సమర్పిస్తారు. అమ్మవారి నైవేద్యానికి కుండంలో నీరు కంపల్సరీ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆలయం వెలుపల ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకు భక్తులందరూ మొక్కుకొని అక్కడ ముడుపులు కడుతూ ఉంటారు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా వినాయకుని దర్శనం చేసుకోవడం అనివార్యమైనది. ఏ ఆలయానికి వెళ్ళినా వినాయకుని యొక్క దర్శనం లేకపోతే ఆ ఆలయం యొక్క సందర్శన అసంపూర్ణమైనటువంటిది. కొద్దిసేపు క్యూ లైన్లో నిరీక్షించిన అనంతరం మాకు అమ్మవారి దర్శనం లభించింది. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి.